పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడాలని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుచున్నాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒకసారి చదువుకోండి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. కాబట్టి ప్రసంగి సాలమోను జ్ఞాని తాను భూమి మీద అన్నీ చూశాడు, అనుభవించాడు. తన ఎక్స్పీరియన్స్ అని ఈ గ్రంథంలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఏమని రాస్తుంది ఇక్కడ? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. పాపము చేయకుండా ఉండేవాడు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు అని చెప్తున్నాడు. ఆయన కూడా మరి బైబిల్ బాగా తెలిసినవాడే. మరి ఆయన కీర్తనలో కొన్ని గ్రంథాల్లో ఆయన మాటలు ఉన్నాయి. పరమగీతంలో ఆయన రాశాడు, ప్రసంగి గ్రంథం ఆయన రాశాడు, సామెతల గ్రంథం ఆయన రాశాడు. కానీ ఇక్కడ ఆయన అన్నీ తెలిసినప్పటికీ ఆయన మాత్రం ఏం చేశాడు? పాపములోనే జీవించాడు, పాపములోనే మరణించాడు. అయితే దేవుని బిడ్డలే మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో మరి నిజంగా ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. కాబట్టి ఈ దినాల్లో మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేడు. ఈ దినాల్లో మనుషులు మాటల వలన, క్రియల వలన, ఆలోచన వలన, స్వభావం వలన, ప్రవక్తల వలన, పనుల వలన, నడవడి వలన ఇలాగా ఎంతోమందికి కీడు చేసేవారు గాను, ద్రోహం చేసేవారు గాను, అన్యాయం చేసేవారు గాను, ఆక్రమించేవారు గాను, బలాత్కారాలు చేసేవారు గాను, నరహంత చేసేవారు గాను, దోచుకునేవారు గాను ఎంతోమంది కనబడుతున్నారు. అయితే అలాంటి పాపాలు మనం లేకుండా మన యేసు రక్తంతో కడగబడి మన నీతిమంతులుగా మార్చబడి ఉన్నాం. మరి పరిశుద్ధ రక్తం ద్వారా మనందరూ దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాం. మనం పాపము చేసేటప్పుడు ఎవరి వైపు చూడాలి? మనము దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు అంట? నిన్న ఈరోజులో వాక్యం చెప్పాను. మనం పాపం చేసేప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూసి దేవుని యొక్క మందిరానికి వచ్చి మనల్ని క్షమాపణ అడిగితే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా క్షమిస్తాడని చెప్పాను. ఇదే ప్రార్థన సాల్మన్ మహారాజ్ చేశాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 46వ వాక్యం చూడండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 46వ వాక్యంలో దీని గురించి సాల్మన్ రాజు చెప్పాడు. అక్కడ కూడా 8:46 మొదటి రాజులు. పాపము చేయని వాడు ఒక్కడునూ లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టి దుర్మార్గమైన ప్రవర్తించి సరే చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే సాల్మోన్ రాజు ప్రార్థన చేశాడు. దేవునికి ఏమని ప్రార్థన చేశాడు? పాపము చేయని వాడు ఒకడునూ లేడు. ఎవరు లేరంట? ప్రతి ఓడు పాపం చేస్తాడు, ప్రతి ఓడు తప్పు చేస్తాడు. అయితే పాపం చేసి నీకు విరోధంగా పాపం చేస్తాడనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువులకు అప్పగించిన ఏమి వారు వీరిని దూరమైనట్టు కానీ దగ్గరైనట్టు కానీ ఆ శత్రువుల దేశానికి చెరగా కొనిపోయినప్పుడు, అంటే ఎన్ని చేసినా కూడా వాళ్ళని ఏం చేయాలంటే 50వ వాక్యంలో నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులై ఆ తప్పులు వారికి క్షమించి వారిని చెరలోని కొనిపోయిన వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించు. కాబట్టి నువ్వు కనికరించాలి, శత్రువులు కూడా వాళ్ళు ఏం అంట కనికరం పుట్టించు వాళ్ళకు కూడా. ఎందుకంటే పాపం చేయనోడు ఎవడు కూడా లేడు. బైబిల్ ఏముంటుంది? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందండి? తప్పు చేసిన వాడికి తప్పు చేయని వాడికి తేడా కనపడాలి. తప్పు చేసిన వాడికి తప్పు చేయని వాడికి డిఫరెంట్ కనపడాలి ఒకటి. రెండోది, తప్పు చేసినవాడు క్షమాపణ పొందాలి లేదా శిక్ష పొందాలి. దానికోసమే ధర్మ శాస్త్రం అది ధర్మం చేస్తుంది, మోసం చేయదు. ఇద్దరికి ధర్మం న్యాయాన్ని చేస్తుంది.
అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో సొలొమోను చెప్తున్నాడు, పాపము చేయవాడు లేడు, ఒక్కడ కూడా లేనే లేడు. అందుకని ఈ దినాల్లో అందరూ పాపము చేసి ఏం చేస్తారంట, దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోవచ్చారు. అయితే ఇలాంటి పాపులందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా మార్చాడు. ఎలా మార్చాడంట, ఇలాంటి పాపులందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, నీతిమంతులుగా మార్చాడు. ఎలా నీతిమంతులుగా మార్చాడు? రోమరాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. రోమిలికి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో ఆయన రక్తం వలన మనల్ని నీతిమంతులుగా మార్చి ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత అంటే దేవుని కోపంలోంచి మనం ఏమవుతుందంట, రక్షించబడుచున్నాం. దేవుని కోపం ఎవరి మీద వస్తుందండి? పాపము చేసే వాళ్ళ మీద. ఇప్పుడు మన ఇంట్లో కూడా తప్పు చేసి ఏమొస్తుంది, పిల్లల మీద వెంటనే కోపం వస్తుంది. వాడు పిల్లోడవని పెద్దోడవని ఎవడైనా సరే తప్పు చేసి మనకి వెంటనే ఏమొస్తుంది, కోపం వచ్చేస్తుంది. వెంటనే కర్ర తీసుకోవడమో, తిట్టడమో, కొట్టడమో, శిక్షించడమో, ఏంటి మళ్ళీ ఇంట్లో పెద్దోళ్ళు నాన్నకి చెప్పడమో, అమ్మకి చెప్పడమో, ఏంటి ఇలాగ 10 మందికి చెప్తూ వాడు తప్పు చేసాడు, వాడు తప్పు చేసి, వాడు తప్పు చేసి 10 మందికి ఏం చేస్తాం, మనము చెప్తూ ఉంటాం. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడి, అంటే పాపులుగా ఉన్న మనల్ని రక్తముతో నీతిమంతు తీర్చాడు. రక్తం అంటే ఏంటి? ప్రాణము. ప్రాణం అంటే ఏంటి? బలిగా ఇచ్చేస్తాడు. ఆయన ఏం చేస్తాడంట, తన ప్రాణాన్ని, ఆ రక్తాన్ని ఏం చేస్తాడంటే బలిగా ఇచ్చేస్తాడు. బలిగా ఇచ్చిన తర్వాత ఆ రక్తం వల్ల ఏమైందంటే పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది, అంటే పాపానికి పరిహారం కలిగింది. పాపానికి ప్రాయశ్చిత్తం అంటే పాప పరిహారం కలిగింది. అందుకని చదువుతున్న వాక్యంలో ఈ పాప పరిహారం కలగడానికి దేవుడు మన కోసము తన సొంత ప్రాణాన్ని, తన సొంత రక్తాన్ని మన కోసం బలిగా ఆయన దానం చేస్తున్నాడు. ఇది చాలా గొప్ప కార్యం. ఇలాగ మన కోసం ఎవరైనా చేస్తారా చెప్పండి? ఒక మనిషి పాపం చేసి వాడు జైలుకి వెళ్తే బెయిల్ ఇవ్వడానికి కూడా భయపడతారు. ఎందుకని? వాడు అసలే దుర్మార్గుడు, రేపెట్టిన పారిపోయాకో నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు బెయిల్ ఇస్తేని ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, భయపడతారు. అందుకని దేవుని బిడ్డైన మనందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని చదువుచున్న దేవుడు ఎవరు చేయనంత త్యాగము ఈ లోకానికి వచ్చి అందరి పాపాలు, లోక పాపాలు మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్లగా కల్వారికి శిలువకు వెళ్ళి ఆయన ప్రాణాన్ని ఆయన కొరడాలతో కొట్టి ఎంతో హింసించి క్రూరంగా ఆయన్ని చంపినప్పుడు ఏమాత్రం కూడా బాధపడలేదు, ఏమాత్రం కూడా దుఃఖపడలేదు. దేవునికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అప్పగించుకొని నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఒక మాట చెప్పేశాడు. కాబట్టి ఆ రక్తం మన కోసము ఏర్లై పారింది. ఆ రక్తం వల్ల ఇప్పుడు మన అందరం ఏమవుతుందంట, నీతిమంతులుగా మనం మార్చబడుచున్నాం. అంటే మన పాపాలన్నీ ఆ యొక్క బలి ద్వారా, ఆ యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా పోతుంది. చదవండి హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఇక్కడ మనం చదువుతున్నాం, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఏం కలగదంట? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి ఒక వస్తువు శుద్ధి చేయాలంటే ఏం కావాలంట? రక్తం అనేది చిందించాల్సింది. అందుకనే దేవుడు మన జీవితంలో సకల పాపాల నుంచి మనల్ని విడిపించడానికి ఏం చేస్తాడంటే ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మన పాపాలకి ఏం చేస్తాడంట, క్షమాపణ. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారు, దేవుళ్ళకి ఏం చేస్తారంట, బలులు ఇస్తున్నారు. దేనికోసమో వాళ్ళ పాపాలన్నీ పోవాలని. కోడి, మేక, దూడ, ఆవు, ఏంటి కొంత పావురాలు తీసుకెళ్తారు. మరి ఇలాగా కొన్ని జీవులు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే బలి ఇస్తున్నారు. కొంతమంది కొబ్బరికాయ తీసుకెళ్ళి బలిస్తారు, కొంతమంది అరటి పండు తీసుకెళ్ళి బలిస్తారు, కొంతమంది బెల్లం తీసుకెళ్ళి బలిస్తారు. ఇలా ఏం చేస్తారంటే ఏదో ఒక రూపంలో వాళ్ళ పాపానికి శిక్ష తప్పించుకోవాలి, పాపానికి పరిహారం కలగాలని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళ రక్తాన్ని తీసుకెళ్ళి బలి ఇస్తున్నారు. అందుకని చదువుచున్నాము, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఏం కలగదంట? రక్తము చిందించకుండా పాప క్షమాపణ
కలగదు. అందుకని మనకి జీవితంలో మన పాపాలను తొలగించబడాలంటే పాపము చేయనివాడు ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అయితే మన పాపాలని క్షమాపణ కలగాలంటే యేసు రక్తము మన కొరకు చిందించబడాలి. ఆ రక్తం మన కొరకు ఎప్పుడైతే చిందించబడుతుందో ఆ రక్తం వల్ల మాత్రమే మన పాపాలకి క్షమాపణ దొరుకుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వాక్యం మనం చదివినట్లయితే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది నా రక్తము అనేకుల యొక్క పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. చూసారా, దేవుడు పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తాన్ని ఏం చేశాడంట? చిందించాడు. కాబట్టి ఆయన ఎందుకు రక్తాన్ని చిందించాలంటే అందరూ పాపం నశించిపోతున్నారు, పాపం వల్ల శిక్ష వస్తుంది, పాపం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాంటి ఒక దౌర్భాగ్యన పరిస్థితి నుంచి తప్పించడానికి అందరి కొరకు ఏం చేస్తుంటే ఆయన యొక్క రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా దేవుడు మనకి పాప క్షమాపణ కలిగించినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రక్తం వలన మనకి పాప క్షమాపణ ఎందుకు కలుగుతుందంటే ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరంట? నీతిమంతుడు. పాపము లేని వ్యక్తి. పాపము ఉన్న వ్యక్తి మన కొరకు ప్రాణం పెడితే ఏం ప్రయోజనం లేదు. పాపము లేని పరిశుద్ధుడు మన కొరకు ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వాక్యం మనం చదివినట్లయితే 27:4, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అప్పగించాడు, వెండి నాణ్యాలు తీసుకున్నాడు. కానీ అతను పాపం తెలుసుకున్నాడు. అయ్యో నేను పాపము చేశాని, నేను నిరపరాధి యొక్క రక్తముని అప్పగించి పాపము చేసిందని చెప్పాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరంటే నిరపరాధి అంటే ఒకటే అనుకుంది. కిందేమని రాస్తుంది? నీతిమంతుని రక్తం. ఏ రక్తం అంట? నీతిమంతుని యొక్క రక్తాన్ని నేను అప్పగించి నేను పాపము చేశాను అని చెప్పేసి అతను ఏడుస్తున్నాడు. కిందకు వస్తే మీరు ఇందులోనే 19వ వాక్యం చదవండి. పిలాతు భార్య అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని. చాలు. పిలాతు యేసు ప్రభుకి న్యాయ తీర్పు చేసే సమయాన్న సింహాసనంలో కూర్చున్నప్పుడు తన భార్య చెప్తుంది, ఈ రాత్రి నేను యేసు ప్రభు గురించి కళ చూస్తున్నాను, ఆ కళలో ఆయన నీతిమంతుడు. ఏమంటుందంట? ఆయన నీతిమంతుడు, నీతిమంతుని జోలికి నువ్వేం చేయొద్దు, పోవద్దు అని చెప్తుంది. కాబట్టి ఆ నీతిమంతుడు కాబట్టి ఆ రక్తం మనకి తిన్నాన్న మనల్ని నీతిమంతులుగా మార్చింది. మన పాపాలకి క్షమాపణ కలిగించి, మన పాపాలకు విడుదల కలిగించి, మన పాపాల నుంచి మనల్ని ఏం చేస్తుందంట? విముక్తిని అనేది మనకే అనుగ్రహించింది. అందుకే దినాల్లో మనం నీతిమంతులుగా ఉన్నామంటే, ధైర్యంగా మనం జీవిస్తున్నామంటే మన దేవునికి సన్నిధిలో మనకి దేవుడు ఉన్నాడు. అందుకనే 1 యోహాను రాసిన పత్రికలో ఒక మాట రాస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వాక్యం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను గారు చెప్తున్నారు, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకే ఉన్నాడు. మీరు పాపం చేయొద్దు అని నేను చెప్తున్నాను. ఒకవేళ బహుశా నువ్వు ఏదైనా పాపం చేసినట్లయితే నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మన కోసము తండ్రి యొద్ద ఉన్నాడు అని మనము చదువుచున్నాం. కాబట్టి దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో యేసు ప్రభు మన కోసం ఉన్నాడు. మనం తప్పు చేసినప్పుడు అది క్షమించడానికి, పాపం నుంచి విడిపించాకి, పాపం నుంచి మనం నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఎవరంట? నీతిమంతుడు. ఎవరంట చెప్పండి అందరూ? మనం పాపం చేసేలా ఏంటి? నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మన కొరకు ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలని మనం ఈ సత్యాన్ని చదువుచున్నాం. మనందరం కూడా సత్యాన్ని గ్రహించాలి. పరలోక రాజ్యము
నీతిమంతులే తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు, ప్రకాశిస్తారు. కాబట్టి పరలోక రాజ్యంలో దేవునితో ఉండాలి అంటే గనక ఆయన నీతిమంతుడు కాబట్టి మన పాపాలు క్షమించగలిగే శక్తి ఆయనకి ఉన్నది. మరొక వాక్యం చదవండి పైన, ఇదే యోహాను 1వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. మొదటి అధ్యాయం 9వ వాక్యం చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపం చేశాను, ఒకరిని తిట్టాను, ఒకరిని కొట్టాను, మోసం చేశాను, ద్రోహం చేశాను, అబద్ధం ఆడాను, కీడు చేశాను, లేదంటే బూతు మాట మాట్లాడాను, తప్పుగా ప్రవర్తించాను. ఏదైతే మనం తప్పు చేసామో దాన్ని మనం ఏం చేయాలంట? గ్రహించుకొని, అయ్యా నేను తప్పు చేశాను అని చెప్పేసి ఎవరు చెప్పాలి? మనము దేవుని చెప్పాలి. నేను తప్పు చేశాను అని చెప్పేసి దేవుని చెప్పినప్పుడు ఆయన ఎవరంట? నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అదే బయట వాళ్ళు చెప్తే 10 మంది చెప్తారు, అది యేసుప్రభువు చెప్తే మనం తప్పు చేస్తామని చెప్తాడు. ఎవరికైనా నమ్మకంగా ఆ విషయాన్ని ఆయన గుట్టుగా పెట్టి మన పాపాన్ని క్షమించి ఇంకొకరికి తెలియకుండా ఇంకొకసారి ఆ పాపం చేయకుండా మన పాపాలు క్షమించి సాతాను చూడకుండా, సాతాను మనల్ని శిక్షించకుండా, నరకానికి వెళ్లకుండా ఆయన ఏం చేస్తాడు? నమ్మకస్తుగా ఉంటాడు. అదే మనం వెళ్ళి ఒక దగ్గరికి పోయి ఒక విషయం చెప్తున్నాను, ఇవో పలాంది ఇలా జరిగిందంట, ఎవరికి చెప్పొద్దు అని మనం అంటాం. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొకరు పిలిచి ఇలా జరిగిందంట ఎవరికి చెప్పొద్దు అంటారు. అట్లా ఏం చేస్తారు? అందరూ ఎవరు చెప్పొద్దు ఏం చేస్తారు? అందరూ చెప్పేస్తారు. కానీ దేవుడు అలా చెప్పడు. నమ్మదగిన వాడు, చెప్పండి అందరూ ఎవరంట? ఆయన దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక, ఎవరంట? నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపాలని క్షమించి. అదే మనుషులు మనం తప్పు చేసి వెళ్ళి క్షమాపణ క్షమిస్తారా? లేదు, ఊరుకోరు. నీ అంత చూస్తాను, నువ్వు దొరక్కపోతావా, నిన్ను వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మనం ఎన్నో మాట్లాడతాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను తప్పు చేశాను ప్రభా అని చెప్పేసి వెళ్ళి అడిగితే దేవుడు మన పాపాలు ఏం చేస్తాడు? క్షమించి మన పాపాలు తీసి పారవేస్తుంది. చదివిన 2వ అధ్యాయంలో ఏమని చదివినా? మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ సంగతులు చెబుతున్నాను. ఎవడైనా నువ్వు పాపం చేసిన నీతిమంతుడైన యేసు క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. తండ్రి, నీ బిడ్డ తప్పు చేశాడు, క్షమాపణ అడుగుతున్నాడు, ఒప్పుకున్నాడు, అతను క్షమించి శిక్షించొద్దు. ఇదిగో నీ ఉగ్రత రాకుండా నా రక్తాన్ని కారుస్తున్నాను, నా రక్తాన్ని చిందిస్తున్నాను, నా ప్రాణాన్ని పెట్టించున్నా అంటున్నాడు. చూడండి ఇక్కడ కింద ఎన్నో వాక్యం? 2వ వాక్యం చదవండి. 2వ అధ్యాయం 2వ వాక్యం, 1 యోహాను. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు అంటే 1:4 అంకె ఉంది. కింద ఏమని రాస్తుంది? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే ఏంటంట? ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోక పాపములకు ప్రాయశ్చిత్తం. మనం ఒక్కరికే కాదు, లోకములో ఎంతమంది పాపం చేస్తారో వాళ్ళందరి యొక్క పాపములు సర్వ లోకములో పాపమంతా ఆయన నెత్తి మీద వేసుకొని ఆయన గొర్రె పిల్లగా ఆయన బలి అర్పించబడ్డాడు. అందుకే దినాల్లో మనం తప్పు చేసినట్లయితే దేవుడు నీతిమంతుడు, మనందరినీ పాపం విడిపించి వాళ్ళని పరిశుద్ధపరచడానికి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పాపం చేస్తే వెంటనే దాన్ని ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ప్రభా నేను తప్పు క్షమించండి, నిలబడి అప్పటికప్పుడే ప్రార్థన చేసి ఈ నేరం నా మీద మోపకూడదు, ఈ శిక్ష నా మీదకి రాకూడదు, నేను ద్రోషిగా మారకూడదు, నన్ను క్షమించండి, పొరపాటు చేశాను, ఇక నుంచి చేయను ప్రభా అని చెప్పేసి దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేసినప్పుడు ఏం చేస్తాడు? అలాంటి పాపం ఇంకోసారి జరగకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన మనల్ని క్షమించాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని ఆయన ఏం చేస్తాడు? నీతిమంతులుగా మార్చినాడు. అందుకని మనందరికీ ఎవరి యొక్క ధైర్యం ఉండాలి? మనకి దేవుడు ఉన్నాడు. ఎవరంట? యేసు రక్తం మనకి ఉంది. యేసు రక్తమే మనకి జయమని చెప్పేసి మన విశ్వాసంతో ఏం చేయాలి? మనం ముందుకే వెళ్ళాలి. చివరిగా ఒక వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ రాష్ట్రపతి 10వ అధ్యాయం 19వ వాక్యం, 10-19. హెబ్రీ. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు
జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. ఇక్కడ చూసినట్లయితే సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైనా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించకు మనకు ధైర్యము కలిగింది. పరిశుద్ధ స్థలంలో, పరలోకంలో, సీయోన్లో, యెరూషలేములో మనం ప్రవేశించాలంటే మనకు ధైర్యము ఎవరంట? యేసు రక్తము. నీతో సాతాను పోరాడినప్పుడు యేసు రక్తం చెప్పండి. వ్యాధి పోరాడినప్పుడు యేసు రక్తం చెప్పండి. శత్రులు పోరాడినప్పుడు యేసు రక్తం చెప్పండి. కుటుంబ సమస్యలు పెరిగినప్పుడు యేసు రక్తం చెప్పండి. సాతానుతో పోరాడినప్పుడు యేసు రక్తం చెప్పండి. తప్పకుండా దేవుడు మనకేమిస్తాడంట? జయమిస్తాడు. అందుకని ఇక్కడ చదువుచున్నాము, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించకో మనకు ధైర్యము కలిగింది. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. మనందరం కూడా పాపము చేయుచున్నాం. అందుకే సాలొమోను చెప్పాడు, పాపము అందరూ చేస్తున్నారు, పాపము చేయని వాడు, మేలు చేసేవాడు ఒకడు కూడా లేడని మనం చదివిన్నాం. కాబట్టి అందరూ పాపం చేసి మరి దినాన్న నీతిమంతులుగా మారలేకపోతున్నారు. అందుకే యేసు రక్తము మన కోసం చిందించి ఆయన మన నీతిమంతులుగా మార్చున్నాడు. యేసు రక్తం మన యొక్క పాపములన్నీ కూడా కడిగి వేస్తుంది. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిమంతుని యొక్క రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. మన పాప క్షమాపకుడుగా రక్తాన్ని చిందించున్నాడు. అనేకులు పాపములు చిందించున్నాడు. సర్వలోక పాపం కొరకు చిందించున్నాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో పాప క్షమాపణ పొందడానికి మన పాపాలను ఒప్పుకొని ఎల్లప్పుడూ నీతిమంతులుగా జీవించకు దేవుడు మనం సాయించనుగాక. దేవుడు మనల్ని ఆశ్రయించునుగాక. వేమిలేదు నన్ను ప్రేమించుటకు, పేదనైన నాలో ఏమి కంటివి దేవా, హేతువేమి లేదు నన్ను ప్రేమించుటకు.